20వ తారీఖు 2వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట 46వ కీర్తన 1వ వచనం. దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలము అన్న మాటను మనం వివరించి చదివితే ఆపద కాలంలో దేవుడట నమ్ముకొనదగిన సహాయకుడు. అందుకోసం దేవుణ్ణి నమ్మకూడదు. అంటే అర్థం ఏంటంటే, హాస్పిటల్ ఉందనుకోండి, అక్కడ అనారోగ్యంలో వెళ్తారు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళరు. అంబులెన్స్కి ఫోన్ చేశారనుకోండి, ఎవరికో ఒంట్లో బాగాలేదని అర్థం, వాళ్ళైతేనే అంబులెన్స్కి చేస్తారు. అలా చాలామందికి ఆపద కాలంలో ఈయన నమ్ముకున్న దేవుడు, మొక్కుబళ్ళ దేవుడు. మొక్కుకుంటే అవసరతలు తీరిపోతాయి. ఇది ఒక అపోహ మాత్రమే. దేవుడు ఇచ్చే దేవుడే, కానీ ఎవరికి ఇస్తాడు? ఆయన నమ్ముకొని, ఆయన ఉన్నాడనియో ఫలము దయచేయువాడని ఒప్పుకొని ఆయనలో స్థిరత్వంగా ఉన్నప్పుడు, ఆయనతో పాటు ఉన్నప్పుడు, దేవుడు మన జీవితాలలో ఆపద వచ్చినా సరే ఆయన నేనున్నానని సహాయం చేసే దేవుడు. ఇప్పుడు తండ్రి పిల్లలకి, ఆ పిల్లలు ఏదైనా ఆపద లేదా ఇబ్బందిలో ఉన్నప్పుడు తల్లి తండ్రి సహాయము చేస్తారు. అందుకోసమే తల్లి తండ్రి కాదు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ఉంది, నీ తల్లి మాట వినుమని ఉంది, నీ తండ్రి మాట వినుము అని ఉంది. ఆపదల నిమిత్తమే లేదా అవసరాల నిమిత్తమే మనుషుల్ని ఉపయోగించుకోవడం ప్రస్తుత రోజుల్లో ఇదొక వాడుక అయిపోయింది. దేవుణ్ణి కూడా అలాగే ఆపద కాలంలో దేవుణ్ణి ఉపయోగించుకుంటారు. ఆపద కాలంలో 100కి ఎలాగైతే ఫోన్లు చేస్తే అంబులెన్స్లు వచ్చేస్తాయో, అలాగా ప్రేయర్ రిక్వెస్ట్లు అందరికీ ఎంతమంది దైవ సేవకులు ఉన్నారో, ఎంతమంది ప్రార్థనా పనులు వాళ్ళందరికీ రయ్యమని కూర్చొని ఒకరి తర్వాత ఒకరికి చేసేసి ఆ ఫోన్లో ప్రార్థన చేయండి. అయితే దేవుడు సహాయం చేయాలి అంటే నువ్వు దేవునితో ప్రత్యేకమైన అనుబంధము కలిగి ఉండాలి. ఏదో ఒకసారి 2 సార్లు ప్రభువారు కృప చూపుతారు, కానీ ఇంకా అదే అలవాటుగా నీ జీవితాన్ని పెట్టుకుంటే అన్ని వేళలా సహాయం అందదు. దేవుడు మొక్కుబళ్ళ దేవుడు కాదు. నీకేం కావాలంటే అది ఇచ్చేసే వరాలు లేదా స్వస్థతలు ఇచ్చేసే దేవుడు కాదు. నీవు ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనినప్పుడు ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. దీవెనలు ఇచ్చే దేవుడే, కానీ నువ్వు ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే కనుక ఆపత్తు కాలంలో దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు కాగా, దేవుడు తన ప్రేమను చూపుటకు, మీరు చూపించిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు ఏదైతే ప్రేమ చూపించారో దేవుడు దాన్ని జ్ఞాపకం ఉంచుకొని మిమ్మల్ని బహుగా దీవించును కాక. ఆమేన్.